వెల్కమ్ టు డిటివి న్యూస్. హనుమకొండ జిల్లాలోని వరికోలు గ్రామంలో చేనేత మరియు పవర్లూమ్ కార్మికులను పద్మశాలి కుటుంబాలను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా చేనేత కార్మికులు, పవర్లూమ్ కార్మికులు తయారు చేసిన వస్త్రాలు కొనుగోలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే చేనేత కార్మికుల సంక్షేమం కోసం మరియు పద్మశాలి సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిని ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాథుని సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. చేనేత కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇళ్లు మరియు 50 సంవత్సరాల నిండిన పద్మశాలీలకు వృద్ధాప్య పింఛన్ వెంటనే మంజూరు చేయాలని, పద్మశాలి కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయలు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేయాలని సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. అయితే మేము 20 సంవత్సరాలు ఇక్కడ ఏం ఆదాయం మాకు కూలీలు పనులు లేక 20 సంవత్సరాలు భీమండి పోయినాం. భీమండి పోతే కూడా ఆడ కూడా మాకు 20 ఏళ్ళు ఉన్నా కానీ ఏం రూపాయి కూడా మిగలలేదు. పిల్లలను చదివించుకుంటూ కష్టం అవుతుందని ఈడికి వచ్చినా కానీ ఈడ కూడా పనులు లేక చాలా నానా అవస్థలు పడుతున్నాము. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలి ఖచ్చితంగా. మాకు ఎందుకంటే పని కల్పించాలి అని మేము మనవి చేసుకుంటున్నాము. గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకోవాలి. హన్మకొండ జిల్లా నడికూడ మండలం పరకాల నియోజకవర్గంలోని వరికోలు గ్రామంలో ఈరోజు నేను మన పద్మశాలి చేనేత కుటుంబాలను సందర్శించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా మన పద్మశాలీలు మరి చేనేత కార్మికులు దీనావస్థలో ఉన్నారు. ఈయన పాపం మన భీమండి సూరత్ దాదాపు 20 సంవత్సరాలు పోయి ఒక 6 సంవత్సరాల క్రితం ఆయన ఒక పవర్లూమ్గా ఒక 4 సాంచాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సాంచాలు ఏర్పాటు చేసుకుంటే పొద్దంతా శ్రమించినా కానీ, కుటుంబం మొత్తం శ్రమించినా కానీ దాదాపు 200 రూపాయలు 300 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు కనుక ప్రభుత్వము పవర్లూమ్ కార్మికులకు మరియు చేనేత కార్మికుల సంక్షేమం కోసం మన తెలంగాణ గవర్నమెంట్ వెంటనే సంక్షేమం ప్రత్యేక నిధులు కేటాయించి మన ముఖ్యమంత్రి గారు మన మన రేవంత్ రెడ్డి గారు వెంటనే ఒక 25,000 రూపాయలు కూలి గిట్టుబాటు అయ్యే విధంగా నెలకు మన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే వీరు పాపం ఎంతో శ్రమించినా కానీ వీరికి మళ్ళా మాలు ఈ చీరలు తయారు చేస్తే కూడా చీరలు కూడా మరి బట్టలు కూడా ఇవి కొనుగోలు చేయడం లేదు కనుక అదే చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వము మన చేనేత కార్మికులు, పవర్లూమ్ కార్మికులు తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసి వీరి పద్మశాలి మరియు చేనేత కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. వీరికి జియోటాకుతో సంబంధం లేకుండా ఇంటికాడ మొగ్గ ఉన్నవారికి మరి పవర్లు ఉన్నవారికి ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాలు నిండిన అందరికీ మనకు ఇప్పుడు 2,000 పెన్షన్ ఇచ్చినట్టే వారికి వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. వీరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ గృహాలు అందించి వీరికి ప్రత్యేక సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని, మరియు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొగ్గం నేసే పవర్లూమ్ మరి సిరిసిల్ల అన్ని రాష్ట్రంలోని అందరికీ కూడా ఈ సందర్భంగా చర్యలు తీసుకోవాలని మేము మన పద్మశాలి సంఘం నాయకుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు భీమనాథ్ సత్యనారాయణ, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడిని, మరి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడిని, చేనేత ఐక్య వేదిక ఉపాధ్యక్షుడిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మన తుమ్మల నాగేశ్వరరావు గారు చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు మన రాష్ట్రంలోని పద్మశాలీలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ దానికి నిధులు కేటాయించలే కనుక ఒక 1000 కోట్ల రూపాయలు కేటాయించి పద్మశాలి మరియు చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిస్తున్నాను.